కడప ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జికి నిధులు మంజూరు అయ్యాయి. మున్సిపల్ కార్యాలయం జనరల్ బాడీ మీటింగులో 3,56,00,000 బ్రిడ్జి పనులకు నిధులు మంజూరు చేశారు. బ్రిడ్జ్ రెడీ అయితే 40 నుంచి 50,000 మంది రాకపోకలు కొనసాగుతాయంటున్న కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. నగర ప్రజల చిరకాల కోరిక ఏదైతే ఎర్రముక్కపల్లి నుంచి దాదాపుగా విశ్వనాథపురం వెళ్ళేటువంటి రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జికి సంబంధించి అయితే కనుక దాదాపుగా 18 ఏళ్ల నుంచి కూడా ఇదైతే పూర్తిస్థాయిలో కూడా నిలబడిన పరిస్థితి ఉందో అయితే ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు. ఏదైతే రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం, దాదాపుగా ఇది ఏదైతే ఎర్రముక్కపల్లి నుంచి ఏదైతే విశ్వనాథపురం కూడా వెళ్తుంది. ఈ నేపథ్యం కూడా ఇక్కడ నిత్యం కూడా దాదాపుగా 40,000 పైచిలకు మంది కూడా ఉదయం స్కూళ్ళకు వెళ్ళే తల్లిదండ్రులు కావచ్చు, అలాగే ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో ఈ ఏదైతే రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఉందో ఇది ద్వారా కూడా వెళ్ళాల్సిన పరిస్థితి అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా గడిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా దీనికి ఒక పరిష్కార మార్గాన్ని తీసుకురావాలనే నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో కూడా 2 రోడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపుగా 18x18 అని 2 టన్నెల్ని కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆ వర్క్ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా 85% కూడా కంప్లీట్ అయిన పరిస్థితి అవుతుంది. అయితే దాదాపుగా కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని నిధులు లేని కారణాల వల్ల పూర్తిస్థాయిలో అయితే కనుక ఇదైతే కనుక పూర్తిస్థాయిలో కూడా బ్రేక్ పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిత్యం ప్రజలు దాదాపుగా 40 నుంచి 50,000 మంది ప్రజలు కూడా ఈ ద్వారా గుండానే వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ దారిలో ఓన్లీ స్కూటర్లు, ఆటోలు మాత్రమే వెళ్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే దీనికి ఒక మహర్దశ వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి అయితే కనుక ఏదైతే మనం చూసుకోవచ్చు, ప్రధానంగా ఇటు సైడ్ ఉన్నటువంటి ఇండ్లకు సంబంధించినటువంటి ఏదైతే కాంపన్సేషన్ ఉందో ఆ కాంపన్సేషన్స్ కూడా జనరల్ బాడీ సమావేశం జరిగిందో ఆ జనరల్ బాడీ సమావేశంలో కూడా పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా 3,50,00,000 సంబంధించినటువంటి నిధులను కూడా తీసుకొచ్చి తొందరలో ఇదైతే కనుక ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేసే దిశగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే కడప నగర ప్రజల చిరకాల కోరిక ఈరోజు ఖచ్చితంగా ఇది నెరవేరిందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది దాదాపు రాజశేఖర రెడ్డి గారు 2007లో శాంక్షన్ చేయడం జరిగింది. ఆయన ఉన్నప్పుడే ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అంతా ఫ్లైఓవర్కు ఇవ్వడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ ఆయన ఉన్నంగానే ల్యాండ్ ఎక్విజిషన్ దాదాపు 3.5 కోటి పేమెంట్ కూడా చేయడం జరిగింది. ఆయన మరణానంతరం ఎవరు కూడా ఏ పాలకులు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, రోసయ్య గారు ఉన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మా ఈ ప్రాంతవాసులు చిరకాల కోరిక. ఎందుకంటే రైల్వే గేట్ ఒకసారి వేస్తే 1 అవర్ తీసే పరిస్థితి లేదు. అర్జెంట్ ఏదైనా వెళ్ళాలంటే కూడా ఇక్కడ ఇది ఒకటి వాటర్ పోయేదానికి చిన్న కలవట్టు ఉండింది. ఆ కలవట్లో నీళ్లు ఉన్నాయంటే కూడా పోయేదానికి లేదు. కాబట్టి పెద్ద వర్షం వస్తే నిండిపోయేది. ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి బ్రిడ్జి వస్తుంది 30 సంవత్సరాలుగా, మాకు 45 సంవత్సరాలు అంటే మా వయసు ఉన్నప్పటి నుంచి వింటా వచ్చాం. ఆ ఫ్లైఓవర్ వస్తే గినా మాకు ఇబ్బంది ఉంటుందని చెప్పి మేము ఆ రోజు ఫ్లైఓవర్ను క్యాన్సిల్ చేసుకుని అండర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించుకున్నాం. దాదాపు 11 కోట్ల రూపాయలతో అండర్ బ్రిడ్జి శాంక్షన్ అయింది గత ప్రభుత్వంలోనే. తర్వాత వర్క్ స్టార్ట్ అయ్యి 15 నెలలు అవుతున్నా కూడా అటు సైడ్ మాత్రం ల్యాండ్ అక్విజిషన్ ఉండింది కాబట్టి, ఓపెన్ స్పేస్ ఉండింది కాబట్టి ఆ పక్క వర్క్ జరిగింది. కాబట్టి మేము దీన్ని అడిగిన వెంటనే మేయర్ పాకా సురేష్ గారు, డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం గారు, మా మిగతా కార్పొరేటర్లు అంటే ఇక్కడ డివిజన్లో చంద్రహాస్ రెడ్డి గారు కావచ్చు, గోపి కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, ప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, అలాగే ఆ పక్క మాకు సహకరించినటువంటి సుజాత, అలాగే శిరీష గారు, సుబ్రాయుడు గారు, వీళ్ళందరూ కూడా మాకు అడిగిన వెంటనే ఎప్పుడు కూడా ముందుండి మాకు సహకరించిన అందరూ కూడా. కానీ 15 నెలలుగా ఇక్కడ పనులు నడవడం లేదు, సమస్య సాల్వ్ కావడం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న జనరల్ బాడీలో మేము అడిగిన వెంటనే, ఎందుకంటే జనరల్ బాడీలో సామాన్య నిధుల్లో జనరల్ ఫండ్స్లో ఇవ్వాలంటే ఎవరికి కూడా మనసు ఒప్పదు. 1,00,000 రూపాయలు 2 లక్షలు ఏదో కాలువ రిపేరో రోడ్డు రిపేరో అంటే ఇస్తారు తప్ప ఒకసారి 3,58,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం అనేది నాకు తెలిసి మున్సిపల్ కార్పొరేషన్లో ఇది ఒక చరిత్ర. ఎవరికి కూడా ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అయినా కూడా మేము మా డిమాండ్ ఏంటంటే ముందుగా ఈ ఫేజ్ వైజ్ ఇక్కడ 4 ఇళ్ళకి ఫస్ట్ డబ్బులు ఇచ్చేసి పని మొదలు పెడితే ఫాస్ట్గా అయిపోతుంది. అంతలో అవన్నీ మిగతాయి కూడా అన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ప్రధానంగా మీరే చెప్తున్నారు. ఇప్పటికే నిధులు మంజూరు చేశారంటున్నారు. దాదాపుగా ఈ ఏదైతే అండర్ గ్రౌండ్ సంబంధించి ఎన్ని రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి? ప్రజలు నిత్యం ఎన్ని వేల మంది తిరిగే అవకాశం ఉంది? 40,000 మంది ఓవరాల్గా, పిల్లలు కానీ పెద్దలు కానీ. ఓట్లే ఇక్కడ 20,000 ఉన్నాయి. ఇంకా ఓట్లు ఉన్నోళ్ళు, ఓట్లు లేని వాళ్ళు, పిల్లలు, ముసలి వాళ్ళందరూ 40,000 మంది ఉంటారు. మేము వర్క్ అయితే 3 నెలల్లో 4 నెలల్లో కంప్లీట్ చేయాలనేది మా కోరిక. ఎంత తొందరగా చేస్తే ఇంకా అంత మంచిది. వర్షాకాలం రాకముందే మాకు పూర్తి చేస్తే మరీ మంచిది. ఎందుకంటే ఇక్కడ వర్షాకాలం వస్తే ఈ గుంతలో నీళ్లు నిండితే కొట్టిన వెంటనే మళ్ళీ వర్షం వస్తుంది. కాబట్టి మేమేం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి బైకులు కూడా వర్షం వస్తాయి. కాబట్టి అర్జెంటుగా దీన్ని ముందు క్లియర్ చేయాలా. దాన్ని పెద్ద మనసుతో కాంట్రాక్టర్లు కూడా, ఎందుకంటే ఇది లాభంతో కూడుకున్న దాని గురించి కాకుండా వాళ్ళకి ఎప్పుడో చెప్తా ఉన్నాం, దీన్ని తొందరగా మీరు పూర్తి చేయమని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే కడప నగర ప్రజలకు సంబంధించిన చిరకాల కోరికకు సంబంధించి నిన్న జనరల్ బాడీ సమావేశం కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఎర్రముక్కపల్లి అలాగే విశ్వాసపురం సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి బ్రిడ్జికి సంబంధించి అయితే కనుక దాదాపుగా నిధులు కూడా మంజూరు కావడం జరిగింది. 40,000 నుంచి 50,000 పైచులకు ప్రజలు కూడా పూర్తిస్థాయిలో కూడా దీనికి సంబంధించి రవాణా కూడా ఇక్కడే సాగిస్తుంటారని చెప్పి డిప్యూటీ మేయర్ చెప్తున్న పరిస్థితి ఉంది. విశ్వనాథపురం నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.